ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో భరతఖండం ఇక్కడ మీరు ట్రెండ్ని గమనించారు అనుకోండి, మన భారతదేశము ఎదుగుతుంది, ఈ ఒక మాట చాలండి. ఇండియా ఎదిగిపోతుంది, జీడిపిలో ఈ పెద్ద పెద్ద దేశాలకు గట్టి పోటీని ఇస్తుంది, ఈ ఒక ఆలోచన చాలండి. మీకు చైనా వాడు బిగ్ బ్రదర్ అయిపోతాడు, అమెరికా వాడేమో గాడ్ ఫాదర్ అయిపోతాడు, పాకిస్తాన్ వాడేమో సహోదరుడు అయిపోతాడు. మీరు చూడండి, ఒక నేపాల్ని తీసుకోండి, శ్రీలంక అనండి, మాల్దీవ్స్, ప్రస్తుతం బంగ్లాదేశ్. జస్ట్ మన ఎదుగుదల వీళ్ళు తట్టుకోలేరు. మీకు మాకు ఏమిటి సంబంధము అడిగేమో అనుకోండి, అలా కాదు 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 మీ దేశం మమ్మల్ని కంట్రోల్ చేయాలని అనుకుంటుంది, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుంది. సో మీ ఆలోచనలంతా మా మీద రుద్దాలని అనుకుంటున్నారు. కుదరదు. ఇన్ని హడావిడి చేస్తారు కదా. సరే, ఇప్పుడు బంగ్లాదేశ్ని చూడండి. 10 గంటల సేపు, 10 నుంచి 12 గంటల సేపు కొన్ని పట్టణాలు, గ్రామాలు, అతి ముఖ్యమైన స్టేషన్స్ అనండి, నో పవర్ అండి, నో ఫ్యూయల్, నో డీజిల్, మీకు ఎల్ఎన్జి అనేది లేనే లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్కి సపోర్టుగా అడగండి, మీరే అడగండి, చైనా నువ్వు నా బిగ్ బ్రదర్ కదా, నాకు ఇమీడియట్గా డీజిల్ సప్లై చెయ్యి, చేస్తాడా? అమెరికా నువ్వు మాకు ఎలక్ట్రిసిటీ ఇవ్వు, ఇస్తాడా? పాకిస్తాన్ అడుక్కు తినే దేశం, వాడు మా సహోదరుడు అంటారు, ఏం సహాయం చేస్తాడరా నీకు? సో మళ్ళీ అదే స్టోరీ. ఇంకా మన మంచితనము పోవడం లేదండి. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి ఉన్నాడు చూసారా, తారిక్ రహమాన్, వాళ్ళ అమ్మగారు ఆవిడ మరణించారు అన్నప్పుడు జయశంకర్ గారు వెళ్ళారండి, వెళ్ళి ఓదార్చడానికి వెళ్ళారు. మంచి నాయకురాలు, ఆవిడకి ఇలా అయ్యింది, సరే నువ్వైనా బంగ్లాదేశ్ని చక్కగా పరిపాలించు చెప్పేసి ఈయన వచ్చాడు, సీనియర్ కదా. అలాగే మీకు ఈ స్వానింగ్ ఇన్ సెరమనీ ఉంది చూసారా, ఓం బిర్లా గారు వెళ్ళారు. అంటే మీకు తారిక్ రెహమాన్ ఒక మంచి పాలకుడుగా బంగ్లాదేశ్ సరైన మార్గములో నడిపిస్తాడు అనుకునే మనము వెళ్తున్నాం, అంతే కదండి. మోదీ గారు అయితే ఇన్విటేషన్ పంపించారు, రా మా దేశానికి రా. వాడు ఎక్కడికి వెళ్ళాడండి? చైనాకు వెళ్ళాడు. చైనా బంగ్లాదేశ్ స్నేహము అనేది అపురూపమైనది, చాలా గొప్పది. వాళ్ళ విమానాలు కొంటాము, ఆయుధాలు కొంటాము, మా పోర్ట్లనంతా తీసుకువెళ్ళి చైనా వాడికి అప్పచెప్తాం. మోంగ్లా పోర్టును తీసుకెళ్ళి ఇచ్చాడు కదా. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? డీజిల్ లేదండి, బళ్ళు నడపడానికి లేదు. మీరు బంగ్లాదేశ్లో మొన్న కూడా ఒక మిత్రులు ఆయన వచ్చారు హైదరాబాద్ ఆఫీస్కి, నన్ను కలిసేసి వెళ్ళారు. సో ఇప్పుడు ఆ మిత్రుడు కామెంట్స్లో కూడా పెడతారు ఖచ్చితంగా పరిస్థితి ఏమిటని. సూపర్ మార్కెట్లు 8 గంటలకు పైగా, అంటే రాత్రి 8 PM క్లోజ్ చేసేయాలి, నో మార్కెట్. అట్ ది సేమ్ టైం చూడండి, భారత్కు వ్యతిరేకంగా ఉండే తీవ్రవాద సంస్థలు, వీళ్లకు ప్రజలతో ఏ పని లేదండి, అవునా? అలాగే ISI అనండి, CIA అనండి, వీళ్ళు బంగ్లాదేశ్ ప్రజలకు మంచి అనేది చేస్తారా? మీరు చెప్పండి, ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఇంత పెద్ద క్రైసిస్లో పడింది దేశం, బంగ్లాదేశ్లో పవరే లేదండి, అసలు డీజిల్ లేదండి. అలాంటిది మీకు ఈ నాయకులంతా ప్రజలను ఉద్దేశించి మన బిగ్ బ్రదర్, పొరుగు దేశము భారత్ మనకి సహాయం చెయ్యాలి, మీరందరూ అడగండి. బంగ్లాదేశ్లో ఇంతమంది హిందూ పాపులేషన్ ఉంది, మరి మీరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, ఇమీడియట్గా మోదీ గారికి రిక్వెస్ట్ పెట్టండి, మనకు కావలసిన డీజిల్ ఇవ్వమనండి, ఎలక్ట్రిసిటీ ఇవ్వమనండి, ఇస్తే మనకి బాగుంటుంది. ఇప్పుడు మీకు ప్రజలు గుర్తుకొచ్చారు. సరిహద్దుల్లో అంతా తీవ్రవాదుల క్యాంపులు రన్ చేస్తూ, ఆయుధాలు ఇస్తూ, వాళ్ళకి కావలసిన ఫైనాన్స్ ఇస్తూ, ఇప్పుడు క్రైసిస్ అన్న వెంటనే భారత్ గుర్తుకొస్తుంది, మనము సహాయం చేయాలి. అదే అడుగుతున్నా, మనం ఎందుకంటే వీళ్ళకి సహాయం చేయాలి? చైనా వాడి యొక్క ఎయిర్ బేస్ను బంగ్లాదేశ్లో పెట్టాలి. ఇప్పుడు మీరు వ్యాపారం చేసుకోండి, తప్పులేదు. చైనా వాడి దగ్గర సరుకులు కొనుక్కోండి, మీరు వాడితో సత్సంబంధాలు పెట్టుకోండి, మీరు బ్రిడ్జిలు కట్టండి, డ్యాములు ఏమైనా చేసుకోండి, మాకు ఏ సంబంధం లేదు. కానీ డిఫెన్స్ రంగము అన్నాము అనుకోండి, స్ట్రాటజిక్ లొకేషన్స్ అన్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇది భారత్కు ఇబ్బంది. చైనా వాడు మా పొలిమేర్లలో ఉండకూడదు. నువ్వేం చేస్తున్నావు? నాకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నావు. పోర్టుని తీసుకువెళ్ళి చైనా వాడికి ఇస్తున్నావు.
అలాగే నీ దగ్గర ఉండే ఒక ల్యాండ్ను వాళ్ళ ఎయిర్ బేస్ కోసం వాడుకోండి అని చెప్తున్నాం. అసలు నీది ఒక దేశమా? మేము పెట్టిన భిక్ష కదా, తెలుసు కదా. అయినా కూడా ఈ ఓవర్ యాక్షన్. పాకిస్తాన్ ISI అధికారులను వీడు బంగ్లాదేశ్లో పిలిచి మాట్లాడతాడు. అదే మొన్న ఒక జోక్ మిత్రులు చెప్తున్నారు, భారత్ ఆగస్టు 15 మనము ఇక్కడ ఇలాంటి దాడులు చేసి అల్లకల్లోలం సృష్టించాలని తీవ్రవాదులు అందరూ మాట్లాడుకుంటున్నారంట. ఇంతలో పవర్ పోయింది. అదేంటయ్యా పవర్ పోయింది, ఏం చెయ్యాలి అంటే మనకు కరెంటు భారత్ నుంచి రావాలండి, అదానీ గ్రూప్ వాళ్ళు మనకి పవర్ సప్లై ఇవ్వాలి, ఇక్కడ ఈ గ్రామంలో పవర్ లేదు, సో అదానీ వాళ్ళు ఇస్తేనే మనకు కరెంట్ అని చెప్పి అక్కడ ఉండే సూపర్వైజర్ చెప్తున్నాడు. చూడండి, వీళ్ళు మన దేశాన్ని నమ్ముకునే బతుకుతారు, మనము వేసే భిక్ష అడుక్కు తింటారు, కానీ మన మీదే శత్రుత్వం. సో ఇలాంటి వాళ్లకు మీరు ఎందుకంటే సహాయం చేస్తారు? వెళ్ళండి, ఆ పాకిస్తాన్ని అడగండి, అసీం మునీర్ని అడగండి, ఒరే హెల్ప్ చేయరా, చేస్తాడా? అసలు చేయడానికి ఏమైనా ఉందా? లేదు కదా. చైనా వాడు సైలెంట్, అసలు ఫోన్ కాల్ కూడా తీయడండి. చైనాకు ఫోన్ చేసి వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటుంది కదా, మేము ఇంత కష్టపడుతున్నాము, మాకు కరెంటు లేదు, ఫ్యూయల్ లేదు, సో చాలా ఇబ్బందులు, ఇండస్ట్రీస్ పనిచేయడం లేదు, ఇలాగ మా షాపులు కూడా తెరుచుకోలేని పరిస్థితి, మీరు మాకు ఎలక్ట్రిసిటీ సప్లై చేయండి, ఫ్యూయల్ ఇవ్వండి, డీజిల్ పంపండి అంటే చైనా వాడు ఏమంటాడండి? ఎంత డబ్బు ఇస్తావు అడుగుతాడు కదా. అమెరికా వాడైతే మొత్తం నీ ఊరిని రాసివ్వు అంటాడు, ఎక్కడ పవర్ లేదో ఆ ఊరు నాకు రాసివ్వు అంటాడు. ఫైనల్గా మనమే కావాలండి, మనము లేకుండా వీళ్ళు సర్వైవే అవ్వరు. కానీ మీకు భారత్ అంటే శత్రు దేశం. ఇప్పుడు మనము చూసాం, అక్కడ జమాయత్ ఇస్లామీ అనుకున్నాం, తీవ్రవాదులు సరిహద్దుల్లో ఇన్నిన్ని మీకు నియోజకవర్గాలు గెలిచారు. వెస్ట్ బెంగాల్ అనుకున్నాం, సరే. CIA వాళ్ళనైతే డైరెక్ట్గా మన అన్నౌన్ గన్మెన్ వాళ్ళు లేపేస్తున్నారు, లిటరల్గా లేపేస్తున్నారు. ఇప్పుడు ఈ తారిక్ రెహమాన్ వచ్చాడు కదా ఈ మహమ్మద్ యూనస్ ప్లేస్లో. ఆ మహమ్మద్ యూనస్ ఎంత హడావిడి చేశాడు, వీఆర్ ద కస్టూడియన్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్, పెద్ద మాటలు మాట్లాడాడు. వాడు వెళ్ళిపోయాడు, ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడొచ్చాడు కదా, వచ్చినవాడు ఫస్ట్ మనకే థ్యాంక్స్ చెప్పాడు కదా, మోదీ గారు, సో మీ దయా దాక్షణ్యాల మీద నేను బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయ్యాను చెప్పావు కదా. చెప్పిన వాడివి ఎక్కడికి రావాలి? నీ ఆనవాయితీ ఏంటి? భారత్కు రావాలి, వచ్చి మన ఆశీస్సులు తీసుకోవాలి, మన మధ్య మంచి కోఆపరేషన్ ఉంటుందండి. బైలాటరల్ టైస్ అనేవి మేము చక్కగా ఇంతకుముందు డిస్టర్బ్ అయ్యింది, ఇక అలా ఉండదు, ఇది కదా నువ్వు మాట్లాడాలి. మనల్ని రెచ్చగొట్టేలాగా నువ్వు చైనా వెళ్తున్నావు. చైనా వాడు నీకు చేసే సహాయం ఏంట్రా? 2000 కోట్లకు ఆయుధాలు ఇచ్చాడు, ఇవాళ కూడా ఆయుధాలు మూల పడిపోయి ఉన్నాయి. షేక్ హసీనా ఆయుధాలంతా డంప్ చేసేసి మళ్ళీ మన వద్ద ఆర్డర్ ప్లేస్ చేశారు, మన ఆయుధాలను మళ్ళీ వాళ్ళు కొనుక్కున్నారు. సో ఇంతలాగా నిన్ను దోపిడి ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు కావాలనేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిగ్ బ్రదర్, గాడ్ ఫాదర్ ఇవన్నీ మాట్లాడతారు. మరి నీకు ప్రాబ్లము, క్రైసిస్, ఇబ్బంది అన్నప్పుడు మళ్ళీ భారత్ ఏంటి? ప్రజలు అడగాలంట, ప్రజలు మనల్ని రిక్వెస్ట్ చేయాలంట. ఆల్రెడీ 33,000 టన్నుల ఎనర్జీ అనేది మనము మీకు ఈ మార్చి ఏప్రిల్లో సప్లై చేశామండి. మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అన్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు కదా అని చెప్పి. మరి ఇవాళ మనం ఎందుకు చెయ్యాలండి? పొలిటికల్గా మనల్ని ఎనిమీగా చూసే ఒక దేశానికి మనము ఎందుకు హెల్ప్ చెయ్యాలి? ఇది ఇప్పుడు ప్రశ్న. కాబట్టి మనము బంగ్లాదేశ్కి డీజిల్ ఇవ్వాలా, LNG ఇవ్వాలా, ఎలక్ట్రిసిటీ సప్లై చేయాలా, లేదా పొండ్రా అని చెప్పి టోటల్గా మనం మన హెల్ప్ని విత్డ్రా చేసుకోవాలా? ఇప్పుడు ఇదేనండి ఢిల్లీలో హాట్ టాపిక్. మొత్తము దేశము డార్క్నెస్లో ఉంది, చీకటిలో ఉంది. మీకు రేపు వెలుగు అనేది లేదు, కానీ ఆ పొగరు మాత్రం ఎంత ఉందో చూడండి. మరి పొగరును అణచాలి అంటే మనం ఏం చెయ్యాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.